క్రీస్తునందు మీ అందరికీ శుభములు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభువు పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధుగా మార్చాడు. ఒకవేళ పరిశుద్ధంగా మీరు సిద్ధపరచుకోకపోతే, పవిత్రపరచుకోకపోతే దేవుడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి. చూడండి, 2వ దినవృత్తాంతము గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేము మొరియా పర్వతమును దావీదు సిద్ధపరిచిన స్థలముకు యెబూసీయుడైన ఒర్నేను కళ్ళ ముందు యెహోవాకు మందిరము కట్టనారంభించెను. కట్టించేసాడు కూడా. ఒర్నేను కళ్ళములో, యెబూసీయుడైన ఒర్నేను కళ్ళములో యెహోవాకు మందిరము కట్టనారంభించింది. దానికోసం క్రయం పెట్టి కొన్నాడు. బంగారం పోగేశాడు, ఇత్తడి పోగేశాడు, ఇనుము పోగేశాడు. మందిరం కట్టడానికి సమస్తమును పోగేసి అందరినీ ప్రార్థన చేసి, మీరు ఎవరైనా మందిరం కోసం సిద్ధపడి ఉంటే మీ యొక్క కానుకలు ఇవ్వండి అని ఊరూరా చాటింపు వేశాడు. మందిరం కట్టబడింది. 2వ దినవృత్తాంత గ్రంథములు 2వ అధ్యాయము 5వ వచనము. నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు. మహాకాశములు ఆయనకు పట్టజాలవు. ఆయనకు మందిరము కట్టించుటకు చాలిన వాడెవడు? మహాకాశములే పట్టజాలవు ఆయనకి మందిరము కట్టించేవాడెవడు? చూడండి, అతిశయపడేవాడు ప్రభునందే అతిశయపడు. ప్రభువే అతిశయము. మన అతిశయం ఏమైనా ఉందంటే ప్రభువే అతిశయం. తాను తన హృదయాన్ని ఎంతగా కన్నీరు కారుస్తున్నాడు చూడండి. మహాకాశములు పట్టజాలు ఆయనకు మందిరం కట్టించిన వాడికి నేను ఏ పాటి వాడిని అని అంటున్నాడు. మందిరము కట్టించబడ్డది. రాజులు రాజ్యాలు దాంట్లో తరాలు నడిచినాయి. పరలోకంలో కూడా గొప్ప స్తుతి ఆరాధన మొదలైంది. 24 పెద్దలు సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వానికి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, మా దేవా మా ప్రభువా అని వారు తమ కిరీటములను విసిరేసి, జీవించుచున్న సమస్త సృష్టించితివి నీ చిత్తం బట్టి మహిమ ఘనత ప్రభావములు పొందనర్వుడు. మా దేవా మా ప్రభువా, జీవించుచున్న సమస్తమును సృష్టించితివి. జీవించుచున్నదంతా కూడా నువ్వే సృష్టించావు ప్రభువా. నీ చిత్తమును బట్టి ఇదంతా నడుస్తుందయ్యా. ఈ ప్రకారం ఈ సిస్టమ్ అంతా కూడా నీ ప్రకారంగా, నీ యొక్క చిత్త ప్రకారంగా నడుస్తుందయ్యా. నీకు స్తోత్రాలని నిశ్చయంతగా ఉన్నారు. వారు నిమ్మళంగా ఉన్నారు. సందేహం లేదు, భయం లేదు. వారిలో ఎటువంటి ఎంత దృఢమైన విశ్వాసంతో ఉన్నారు చూడండి. అక్కడ స్ట్రెంత్, బలం, ఆత్మల లోకము, పరలోకములో స్తుతి ఆరాధన జరుగుతుంది. మనకు కూడా దేవుడు పరలోక ప్రార్థన నేర్పించాడు. దేవా, నీ నామం పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చును గాక. ఈ పరలోక ప్రార్థన యొక్క సారాంశము నిశ్చయంతగా ఉండటమే, సందేహం విడిచిపెట్టడమే, పాపానికి అసహించుకోవటమే. 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమున్నారని మీరు ఎరగరా? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, మీ దేహములకు క్రీస్తునకు అవయములై ఉన్నారు. మీ దేహము క్రీస్తునకు అవయవములై ఉన్నారు. మీ దేహము క్రీస్తునకు అవయవములు. మీరు ఎరగాలి. మీరు గుర్తించారంటే మాకాళ్ళేస్తారు, ప్రార్థన చేస్తారు. ధూపము తన తండ్రి అయిన దేవుడికి యాజకులుగా మారతారు. తాను కుడిపార్శ్వమున కూర్చుని దేవుడు నిత్యము మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. సిస్టమ్ అంతా ఒకే రీతిగా నడుస్తుంది. దేహము జారత్వము నిమిత్తము కాదు, కానీ ప్రభు నిమిత్తమే. దేహము
తుచ్చమైన పాపాలకి ఒడిగట్టి ఈరోజు యువకులు ఎలా భ్రష్టులైపోతున్నారంటే డ్రగ్స్తో, త్రాగుడుతో, క్లబ్బులతో. దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఏమంటున్నాడు? దేహము జారత్వ నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తం. అటువలే ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడని మీరు గ్రహించాలి. ప్రభుతో కలుసుకునేవాడు ఏకాత్మై ఉన్నాడు, మందిరమై ఉన్నాడు. దేవుని మందిరము పరిశుద్ధమైంది. అతి పరిశుద్ధమైన స్థలంలో తన తండ్రి అయిన దేవునికి స్తుతి యాజకత్వము జరిపించాలి, ధూపము వేయాలి, ఆరాధించాలి, గణపరచాలి, మహింపరచాలి, దేవుణ్ణి స్తుతి జరగాలి. అలాంటి దేహము జారత్వ నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే. ప్రకటన గ్రంథం 1:5 మనల్ని ప్రేమించి తన రక్తముతో పరిశుద్ధపరిచి పాపము నుండి విడిపించి, ఆయన రక్తంతో కడిగాడండి, పాపము నుంచి విడిపించాడండి. ఆయన సమస్తమును చేశాడండి. సమాప్తము అని ఒక్క 3 అక్షరాలతో క్లోజ్ సిస్టమ్, స్టాప్ ఇట్ అంటే పూర్తి అయిపోయింది, పని పూర్తి అయిపోయింది. మీరు యేసయ్యని నమ్మటమే, యేసుక్రీస్తుని నమ్మటమే. మనల్ని రాజ్యముగాను తన తండ్రికి యాజకులుగా నియమించును. యుగ యుగాలు ఘనత, మహిమ, మహత్యము, ప్రభావము ఆయనకి యుగ యుగాలు చెల్లిద్దాం. నిన్న, నేడు, రేపు ఒక్క రీతిగా ఉన్నాడు. ఏకరీతిగా ఉన్న తండ్రి మనల్ని పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన ఆరాధనకు పొందడానికి అర్హుడు. అహరోను నూనెతో అభిషేకం పొంది పరిశుద్ధాత్మ మనల్ని మన నివాసము. చూడండి, అహరోను వంశము, లేవి వంశస్థము దేవుణ్ణి అభిషేకం పొంది దేవుడి సన్నిధిలో అతి పరిశుద్ధమైన స్థలంలో గంట కట్టుకుని వెళ్ళి అతి పరిశుద్ధమైన స్థలంలో ధూపము వేసేవారు. ఇప్పుడైతే మనం రాజులుగాను యాజకులుగాను చేసేసారు. యాజకులు వెళ్ళి అతి పరిశుద్ధమైన, మీ దేహమే అతి పరిశుద్ధమైన స్థలం. మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆనందిస్తాడు, మీరు పాపం చేస్తే దేవుడు దుఃఖపడతాడు. దేవుడు దుఃఖపడితే పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవాడు మరణం నొందుతాడు, నిత్య నరకాగ్నికి పాత్రుడవుతాడు. ఎన్ని రోజులని ఆత్మ ముద్రించబడ్డదని ఇష్టం వచ్చినట్టు జీవిస్తే దేవుడు సహించగలడు, దేవుడు ఊరుకోగలడు. అహరోను నూనెతో అభిషేకం పొందెను. ఆజ్ఞలు, కఠిన శిక్షలు ఎలా ఉన్నాయో పాత నిబంధన అంతా కూడా చదివినప్పుడు నూనెతో పరిశుద్ధాత్మను అభిషేకాన్ని పొందుకున్నాడు. కానీ కరుణాపీఠం మీద ఆసీనుడైన దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన తండ్రి యొక్క మహిమ రాజులుగాను యాజకులుగాను చేసి తండ్రికి యాజకత్వం అర్పించడానికి మనల్ని నియమించుకున్నాడు. తండ్రికి యాజకత్వము అర్పించేలాగా మనల్ని తన స్వరక్తం ఇచ్చి కడిగాడు. దీంట్లో మెరికలేమీ లేదండి, ఉస్సు లేదు. తన రక్తంతో మనల్ని కడిగాడంతే, తన రక్తంతో మనల్ని పరిశుద్ధపరిచాడంతే, తన రక్తంతో పవిత్రపరిచాడంతే. ఇప్పుడు మీరు మీ చేతిలో ఉంది అధికారం, ఆత్మల సంపాదన మీ చేతిలో ఉంది. మీరు ఎన్ని ఆత్మలు సంపాదించారనేది జయించేవాడు ప్రతిదీ కూడా ప్రతిష్ఠ చేసుకోవాలి, తను పరిశుద్ధం పరుచుకోవాలి. తను పరిశుద్ధపరుచుకుని ఆత్మల సంపాదనలో ముందుకు వెళ్ళాలి. ఆత్మల సంపాదన అనేది చాలా విశిష్టం. అది వేరే ఒకరు గ్యారేజీలో అక్కడ ఇక్కడ చేసేది కాదు. పరిశుద్ధ స్థావరాలు మీ హృదయంలోనే అది పుట్టాలి. అది ఒక ప్రసవ వేదన అవ్వాలి, అది ఉజ్జీవించబడాలి, అది మండాలి, బగ మండాలి. తండ్రికి ఓ పక్కన ఆరాధన జరగాలి, స్తుతి చెల్లించాలి, ఇంకో పక్కన ఆత్మల సంపాదన జరగాలి. పరలోకము భూమి యందు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడు, భూమి యందు ఏం బంధిస్తావో పరమందు బంధించబడదు. చూడండి, నివాస స్థలము, మంచి మార్గము నడిపించిన యేసయ్య. నివాస స్థలం ఎవరిది? మన నివాస స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగ పురుషుడు అభివృద్ధి చెంది బల ప్రభావం పొంది దేవుడికి మహిమ చెల్లించాలి. ఇంకో పక్కన ఆత్మలు సంపాదించాలి, ఇంకో పక్కన ఆత్మలు
సంపాదన జరగాలి, ఇంకో పక్కన దేవుడికి, తండ్రి అయిన దేవునికి మహిమ, స్తుతి, ఆరాధన జరగాలి. అతి పరిశుద్ధమైన స్థలంలో ఆరాధన జరగాలి, స్తుతించాలి. అంటే నీ హృదయములో హృదయ వాంఛ, ప్రసవ వేదన, హృదయ వాంఛ దేవుడు తీర్చగలుగుతాడు. దేవుడు ప్రతిరోజు ఆయన కళ్ళు మనల్ని చూస్తున్నాయి, మనల్ని వాష్ చేస్తున్నాయి, మనల్ని నడిపిస్తున్నాయి, మనల్ని శుద్ధి చేస్తున్నాయి. ఆయన రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది. ఆయన మనల్ని పవిత్రపరుస్తున్నాడు, ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, యాజకులుగా మమ్మల్ని మార్చేవ తండ్రి, రాజ్యముగా మమ్మల్ని మార్చేవయ్యా, ఆత్మల సంపాదనగా మార్చేవయ్యా. అయా, నీ కృపను అనుగ్రహించావయ్యా తండ్రి. బగబగమండి అతి పరిశుద్ధమైన స్థలము మా హృదయము నాయన. మా హృదయము యేసు రక్తంతో కడిగి నిర్మించావయ్యా. ఇది మందిరము తండ్రి. ఈ మందిరములో ప్రభువా అతి పరిశుద్ధమైన స్థలంలో తండ్రికి యాజకత్వం జరుగుతుంది, ఇంకో పక్కన ఆత్మల సంపాదన జరుగుతుంది. అయ్యా, మాతో ఉన్నారయ్యా, మాలో ఉన్నారయ్యా. ఈ స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మదేవ, సొలొమోను మందిరం కట్టించాడు వారు నేను కళ్ళ ముందు. దావీదు దానికి అంతా సిద్ధపరిచాడు. కానీ ప్రభువా అది భౌతికంగా, ఇది ఆత్మీయంగా. పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మాతో ఉన్నారు, మాలో ఉన్నారు. మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.